నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం కమిషనరేట్లో నేర సమీక్ష, ఘనంగా శ్రీనుబాబు జన్మదిన వేడుకలు, గోదావరికంలో హిజ్రాల సమ్మేళనం, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. చట్ట వ్యతిరేక చర్యలపై కట్టుదిట్టమైన చర్యలతో మహిళలు, ప్రజలకు పోలీసులపై నమ్మకం, భరోసాలా ఉండేలా విధులను నిర్వహించాలని, పెండింగ్ కేసులపై త్వరితగతిన వేగవంతమైన విచారణ చేపట్టాలని, సాంకేతిక ఆధారాలతో నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. ఈరోజు జనవరి నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పెద్దపల్లి, పెంచలాల జోన్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ల వారీగా పెండింగ్ కేసుల స్థితిగతులు, నేరస్తుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ, ఛార్జ్షీట్ల దాఖలుపై పోలీస్ కమిషనర్ సమీక్షించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఫోక్సో, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో జరిగిన లోపాలు మరియు భవిష్యత్తులో కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకట రంగారెడ్డి, కమిషనరేట్ పరిధిలోని సిఐలు, ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, ఎస్ఐలు ఉన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జరిగాయి. పార్టీ బలోపేతానికి, ప్రజాభ్యుదయానికి ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. దుద్దిళ్ల శ్రీనుబాబు పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేత దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరికన్ మెయిన్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, నాయకులు బొంతల రాజేష్, కాల్వలింగస్వామి, ముస్తఫా, ఫజల్, శ్రీకాంత్, బొమ్మక రాజేష్, సింహాచలం, కవిత తదితరులు ఉన్నారు. డిఎస్ఆర్ యువసేన అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సిఎస్పి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు చేతుల మీదుగా పాకెట్ మనీని అందించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ 18 లైన్ కాలనీ అధ్యక్షుడు గుండేటి రాజేష్, ఎన్ఎస్సిఐ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిల శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను, మెరిట్ విద్యార్థులకు బహుమతులను అందించారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు శ్రీనివాస్ సార్, హ్యాపీ బర్త్డే. మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఒక పెద్దపల్లి జిల్లానే కాకుండా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేస్తూ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న కార్యక్రమం. దానిలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్న శ్రీధర్ బాబు వారిని అనుకరించి ఈరోజు శ్రీనుబాబు గారు పెద్దపల్లి ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. వారు ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు. విద్యార్థులను అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి
విద్యార్థులను పెద్ద ఎత్తున వాళ్ళ సేవా కార్యక్రమాలు, వాళ్ళకి బుక్స్ పంపిణీ కానీ, మంచిగా చదువుకునే విద్యార్థులందరికీ ఫీజులు కట్టే కార్యక్రమం కానీ, లేకపోతే వైద్యానికి సంబంధించి అనేక మంది అనారోగ్య బారిన పడినప్పుడు వాళ్ళను ప్రత్యేకంగా ఆదుకోవాలనే సంకల్పంతో హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకు కావాల్సిన వైద్య సౌకర్యాలు కల్పించడంలో కానీ, అలాగే అనేక సేవా కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచన. ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ కూడా ప్రతి గడప గడపకు చేరాలనే ఆలోచన. సార్ ఎప్పుడున్న జన్మదిన సందర్భంగా ఏదో ఒక పేదవాళ్ళకు అన్నదాన కార్యక్రమాన్ని, మరి ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్, పెన్స్ పంచులు కానీ ఇటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం చేపడతాం. ఈసారి జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు, మనం చిన్నప్పుడు ఎట్లా మన ఇంటి తల్లిదండ్రులు పాకెట్ మనీ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చారు, మా దయానంద్ గాంధీ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ చిన్నారులకు కూడా మరి మనం కూడా ఏదో సాయం చేయాలి అని చెప్పి ఈ చిన్నారులకు పాకెట్ మనీ అంటే మినిమం 100 రూపీస్ వాళ్ళు ఎంతో సంతోషపడతారు. దాంతోపాటు వాళ్ళకు అవసరమైన కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మంచి ప్రోగ్రాం చేపట్టింది. దానిలో భాగంగా మా సీన్బాబు బర్త్డే సందర్భంగా ఇచ్చారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా మా సీన్బాబు గారు కూడా ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్టు ఒక మంచి, అంటే వారి సేవాభావం ప్రజలకు, మంత్రి ప్రాంతానికి కాదు, ఇక్కడ ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రాంతంలో ఎన్నో సేవల కార్యక్రమాలు డిఎస్ఆర్ సంస్థ ద్వారా చేశారు. సీనుబాబు పాత్ర కూడా ఉంది. గౌరవనీయులైన మా శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, వారి తమ్ముడైనటువంటి వారు కూడా, వారి బ్రదర్స్, అమెరికాలో ఉన్న బ్రదర్స్ కూడా ఈ సేవా కార్యక్రమంలో చాలా బాధ్యతగా ఉంది. ఇప్పుడు కూడా మరి పార్టీలో ఒక మంచి పదవి ఇచ్చారు. ఒకటి జనరల్ సెక్రటరీ, అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఇక్కడ ఉన్న పార్టీని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ ప్రభుత్వం వచ్చేలా, అక్కడ రాహుల్ గాంధీ పీఎం అయ్యేలా కష్టపడుతున్న సీన్బాబుకు నిజంగా మనందరం చప్పట్లకు ధన్యవాదాలు అండి. ఇంకా ఎలాంటి బర్త్డేలు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గోదావరికని టీ జంక్షన్లో రామగుండం ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. హెల్మెట్ లేని వాహన చోదకులకు హెల్మెట్లను, హెల్మెట్ ధారణతో ఉన్న వాహన చోదకులకు గులాబీ పువ్వును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా అందించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరికని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఖచ్చితంగా వాడాలి. మీ యొక్క తలను సురక్షితంగా రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సార్ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు హెల్మెట్ లేకుండా చలాన్ చేసేవాళ్ళు, కానీ చలాన్తో పోలీస్కి ఏం లాభం లేదు, నష్టం లేకుండా మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా బయట వచ్చిన తప్పకుండా హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్తో సహా మొత్తం ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయలేకపోతే హెల్మెట్ ఉన్నా కూడా లాభం ఉండదు. ఎప్పుడు కూడా పడిపోతే ఇది ఇమీడియట్గా బయట వచ్చేస్తుంది. సో దయచేసి ఈ హెల్మెట్ పూర్తిగా సిస్టమ్ పరంగా పెట్టుకోండి. మీరు, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ 2 వీలర్ మీద బయట పోతే తప్పకుండా గుడ్ క్వాలిటీ హెల్మెట్ ఒక 100-200 రూపీస్ సేవ్ చేయడానికి లైఫ్ మీద కాంప్రమైజ్ చేయకండి. మంచిగా పెట్టి లాక్ చేసి డ్రైవ్ చేయండి. దాదాపు 90% ఫెటాలిటీ ఉండదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
ఐకమత్యాన్ని చాటడం కోసం, హక్కుల కోసం మాట్లాడుకోవడానికి ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని అమ్మ తెలంగాణ స్టేట్ హిజ్రా సంఘ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా అన్నారు. ఈరోజు లైలా ఆధ్వర్యంలో గోదావరికని గంగానగర్లోని ఓ రెసిడెన్సీలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 మంది ట్రాన్స్జెండర్లు హాజరయ్యారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, జల్సా మహోత్సవం, ఆటాపాట, సారీ ఫంక్షన్, అమ్మవారి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాని, భవాని, లాస్య, సుష్మా, అనితశ్రీ, సమ్మవ్వ తదితరులు ఉన్నారు. నిహారిక నాయకమ్మ, కరీంనగర్ నుంచి ఆశా నాయకమ్మ, జగిత్యాల నుంచి ప్రశాంతి నాయకమ్మ, పెద్దపల్లి వాళ్ళు కూడా రెడీగా ఉండండి అమ్మ. పెద్దపల్లి వాళ్ళు ఎవరు డ్యాన్స్ చేయలేదు. వరంగల్ వాళ్ళు కూడా రెడీగా ఉండండి. నేను తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలని. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖనిలో రాష్ట్ర స్థాయి హిజ్రాల సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మా ట్రాన్స్ కమ్యూనిటీ లోపల, మా హిజ్రా కల్చర్ లోపల ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి 41 డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మేము మా అమ్మవారి పూజ, మరిగపాత పూజ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మా జీవితంలో ఒక సారీ ఫంక్షన్ లాంటిది, ఒక పెళ్లి ఫంక్షన్ లాంటిది. కాబట్టి అలాంటి కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది గోదావరి ఖనిలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఈవెంట్. ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన శివాని నాయకమ్మ, లాస్య నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మా యూనిటీ, మా ఐకమత్యం చాటుకోవడానికి, మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి చర్చించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం గోదావరి ఖనిలో ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోనే ఇక్కడ గోదావరి ఖని రామగుండం ఎమ్మెల్యే గారు మా కమ్యూనిటీకి ఇక్కడ 32 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప ఆశించదగిన మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన రామగుండం ఎమ్మెల్యే గారికి మేము మన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.